వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. అండ్ చాలా మంది ఇవాళ రేపట్లో ఇన్ఫర్టిలిటీ గురించి బాధపడుతున్నారు. వాళ్ళు పాపం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా కానీ రిజల్ట్ మాత్రం ఉండట్లేదు. ఇవే కాకుండా పీసీఓడి అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవి ఇలా ఉంచితే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం అనేది ఇవాళ రేపట్లో చాలా ఎక్కువ అయిపోయింది. కానీ అది లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా, లేదు అంటే పొల్యూషన్ వల్ల వస్తుందా, రేడియేషన్ వల్ల వస్తుందా, స్ట్రెస్, డిప్రెషన్ ఇవేవన్నా కారణాలు అయి ఉంటాయా అని చెప్పేసి వీటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి. షీ ఈజ్ ఫ్రమ్ హై రిస్క్ అబ్స్టిట్యూషన్స్ అండ్ షీ ఈజ్ ద ఫేమస్ అండ్ సీనియర్ మోస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. తనని పిలిచి తనతో ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసి మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తాను. అండ్ ఇంకొకటి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. అండ్ ఒక్కవేళ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే వెంటనే షేర్ చేసేయండి. సో మేడంకి హాయ్ చెప్దామా? హలో స్నిగ్ధ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ గా చూసే లేడీస్, విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హెల్దీగా బ్యూటిఫుల్ గా కనిపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. యు ఆర్ లుకింగ్ ఈక్వల్లీ మోర్ బ్యూటిఫుల్. నా అంత బ్యూటిఫుల్గా అన్నారు కదండి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ బ్యూటీ ఇన్ దేర్ ఓన్ వే. మేబీ బ్యూటీ అనేది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అండ్ ట్రూలీ చెప్పాలి అని అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్, దట్ ఇట్ సెల్ఫ్ యాడ్స్ టు యువర్ బ్యూటీ. యా. సో చాలా మంది కేర్ తీసుకుంటున్నారు మ్యామ్, తీసుకోవట్లేదు అని అనట్లేదు. జిమ్కి వెళ్ళొచ్చు, యోగాకి వెళ్ళొచ్చు, జుంబా క్లాస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వాళ్ళ స్లీప్ సైకిల్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ హెల్త్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అన్నది అర్థం అవ్వట్లేదు. ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? సో ఈ మధ్య కాలంలో చాలా చూస్తుంది వచ్చేసి యంగ్ అమ్మాయిలలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానివ్వండి, ఆర్ మేబీ సబ్ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఇవన్నీ పాతకాలంలో లేవు బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఐ వుడ్ అట్రిబ్యూట్ దిస్ డెఫినెట్లీ టు ద లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ తర్వాత వచ్చేసి జంక్ ఫుడ్స్ ఒకటి, అండ్ ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోవడం ఒకటి. అంటే ఎంతవరకు స్లీప్ అనేది, మీరు అన్నారు స్లీప్ సైకిల్ బాగా ఫాలో చేస్తున్నప్పుడు అని, బట్ వీ రియలీ డోంట్ నో లైక్ ఎంతవరకు వీళ్ళు ప్రాపర్గా అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది మనకు తెలియదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డయట్, ఇప్పుడు ఇవాళ రేపు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. సో ఈజీ యాక్సెసిబిలిటీ అయిపోయింది. అండ్ వెనకటి కాలంలో మన అమ్మమ్మలు వీళ్ళందరూ బాగా పనిచేసి ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్, ఇవన్నీ నేను చెయ్యను, బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైపోయింది అని అంటే ఈజీ యాక్సెసిబిలిటీ అయిపోయింది. దీనివల్ల ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కానివ్వడం కానివ్వండి, వీటి వల్ల ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తుంది. ఓకే. సో రైట్ నౌ పీసీఓడి నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ఫర్టిలిటీ వరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అనుకోవచ్చా సొసైటీ? డెఫినెట్లీ ఎస్ అండి, డెఫినెట్లీ ఎస్. చాలా మందిలో మనం చూస్తున్నాము, ముఖ్యంగా యంగ్ అమ్మాయిలలో ఈ పీసీఓ అనే ప్రాబ్లం చాలా కామన్ అయిపోయిందండి. దాన్ని మనం తెలుగులో నీటి బుడగలు అంటాము. సో వీళ్ళల్లో ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. కుడ్ బి మోస్ట్లీ డ్యూ టు లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, లేకపోతే వెయిట్ గెయిన్ కానివ్వండి, లేకపోతే సెడెంటరీ కానివ్వండి, చాలా వరకు జెనెటిక్ కూడా అయి ఉండొచ్చు. అండ్ వీటి వల్ల ఏమవుతుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం ఒకటే కాకుండా ఇది ఏమైపోయింది అని అంటే ఒక రకమైన మల్టిపుల్ మెటబాలిక్ డిజార్డర్స్కి దారి తీస్తుంది. అండ్ ఫర్టిలిటీ పరంగా చూసుకుంటే కనుక పీసీఓ ఉన్న వాళ్ళల్లో అనోవిలేటరీ సైకిల్స్ అంటే ఎగ్ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, దానివల్ల తద్వారా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుందండి? ఎగ్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉంటే అప్పుడు ఆ టైంలో ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. కానీ పీసీఓలో ఏమవుతుంది? అనోవిలేటరీ సైకిల్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ యొక్క సైకిల్ని ట్రాక్ చేసుకోలేరు. అంటే ఆ ఫర్టిలిటీ విండోని మిస్ అవుతారు. ఓకే. దట్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ టు సబ్ ఫర్టిలిటీ అనమాట. అండ్ అదే కాకుండా మల్టిపుల్ ఎండోక్రైన్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, తర్వాత ఫ్యూచర్లో హార్ట్ డిసీజ్ కానివ్వండి, అది పెరుగుతుంది. ఓకే. సో మ్యామ్, రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తన ఇట్లనే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ స్పాటింగ్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ సస్పీషియస్గా ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటి అని అంటే, నువ్వు ఫిజికల్గా యాక్టివ్
యాక్టివ్ గా ఉన్నావా అని. సెక్షువల్లీ యాక్టివా అని. ఎందుకు అడిగారు అసలు? I know. పీరియడ్స్ కి దీనికి సంబంధం ఏంటి? ఐ నో అండి, లైక్ అంటే పేషెంట్ పర్స్పెక్టివ్ నుంచి దిస్ ఇస్ లైక్ వెరీ మచ్ అనాయింగ్ క్వశ్చన్ ఇది. చాలా వరకు ఈవెన్ నేను కూడా ఫేస్ చేస్తూ ఉంటాను. వెన్ ఎవర్ యూనో అన్మ్యారీడ్ అమ్మాయిలు పీరియడ్ మిస్ అయింది అని చెప్పేసి ఓకే, మీరు వచ్చినప్పుడు కూడా అడుగుతారు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు కాదండి, ఇట్ ఈస్ అ రూల్, వీ హ్యావ్ టు ఆస్క్ బికాస్ నోబడీ ఈజ్ అన్ ఎగ్జెంప్షన్. బికాస్ మాకేం తెలుస్తుందండి వాళ్ళ లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, ఎలా ఉంటారు అనేది మాకు తెలియదు కదా. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ అండి. రీజన్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ మిస్ అయింది ఒక అన్మ్యారీడ్ అమ్మాయికి అని వచ్చింది అనుకోండి, మేము ఈ టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మేము టాబ్లెట్స్ ఇచ్చేసాం అనుకోండి, ఒకవేళ కనుక ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనుకోండి, తెలియకుండా ప్రెగ్నెంట్ అనుకోండి, అప్పుడు అటు ప్రెగ్నెన్సీ వీక్స్ పెరిగిపోతాయి, ఎట్ ద సేమ్ టైం అది మిస్గైడింగ్ ఉంటుంది. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం బిఫోర్ వి గివ్ మెడికేషన్ ఫర్ పీరియడ్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ. అమ్మాయిలకి మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఒక పేషెంట్కి ఇలాగే రాస్తే, మేడం ఎందుకు మీరు నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు రాశారు అని చెప్పేసి అడిగి, బట్ దట్ ఈస్ ద ప్రోటోకాల్, వీ హ్యావ్ టు ఫాలో దాట్. ఓకే, అంటే పెళ్ళైన వాళ్ళకి అల్ట్రాసౌండ్ రాస్తారు అని చెప్పి తెలుసు మ్యామ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి కాని వాళ్ళకి కూడా అల్ట్రాసౌండ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారంట, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అల్ట్రాసౌండ్ అనగానే వెజనల్ స్కాన్ ఏం కాదండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అల్ట్రాసౌండ్లో దేర్ ఆర్ 2 types. ఒకటి వచ్చేసి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్, ఇంకొకటి ట్రాన్స్ వెజనల్ స్కాన్. ట్రాన్స్ వెజనల్ స్కాన్ అనేది మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంటర్నల్గా చూసే స్కాన్ అనమాట. ఎందుచేత లోపల నుంచి చూస్తారు అంటే, లోపల నుంచి చూడడం వలన యూట్రస్, ఓవరీస్, ఆ ట్యూబో ఓవేరియన్ రిలేషన్ ఎలా ఉంది, లోపల అంతా బాగానే ఉందా లేదా అనేది ఇంటర్నల్ స్కాన్తో తెలిసినంత క్లారిటీగా అబ్డామినల్ స్కాన్తో తెలియదు. అన్మ్యారీడ్ అమ్మాయిలకు మట్టుకు ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేస్తాం, ఎందుకంటే మోస్ట్లీ వర్జిన్స్ ఉంటారు అనేది, అండ్ ఆ డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది ఇంటర్నల్ స్కాన్ వలన అని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే, బ్లాడర్ ఫిల్ చేసుకొని ఉండమని చెప్పేసి పొట్ట పైనుంచి చూస్తాము. అండ్ కొంతమంది అన్మ్యారీడ్ అమ్మాయిలు హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, వీ డూ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ ఇఫ్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ అన్ ఇంటర్నల్ స్కాన్ అడిగి ఇంటర్నల్గా కూడా చూస్తాము. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మందికి స్పాటింగ్ అవుతూ ఉంటుంది. ఆ స్పాటింగ్ని ప్రెగ్నెన్సీ అని అనుకోవచ్చా? ప్రెగ్నెన్సీ అని అనుకోవడానికి ఏం లేదండి, బట్ దెన్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీని కంపల్సరీగా రూల్ అవుట్ చేసుకోవాలి. రీజన్ ఏంటి అంటే, ఒక్కోసారి స్పాటింగ్ క్యాన్ బి, నేను ఖచ్చితంగా అని చెప్పట్లేదు, స్పాటింగ్ క్యాన్ బి అ సైన్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆల్సో. నౌ కమ్స్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ? ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండ్ దట్ కుడ్ బి అ డేంజరస్ కండిషన్స్. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే స్పాటింగ్తో వచ్చారు అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా ఇతరవి ఏవైనా ప్రాబ్లమ్స్ అవ్వండొచ్చు మ్యామ్. ఇన్ఫర్టిలిటీ అనేది అటాక్ చేస్తుంది. సో ఆ టైంలో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు, ఇంకా అవ్వదు అని తెలిసినప్పుడు కపుల్స్ ఏం చేయాలి అని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్తో నేను ఏకీభవించలేనండి, బికాజ్ అసలు అవ్వదు అనేది ఉండదండి. పీసీఓ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అవ్వద్దు అనుకుంటే సగం మందికి అసలు ప్రెగ్నెన్సీని అవ్వకూడదు. ఓకే, ఐ మైసెల్ఫ్ హ్యాడ్ పీసీఓ, ఐ మైసెల్ఫ్ స్ట్రగుల్డ్ విత్ పీసీఓ, నాకు 2 పిల్లలు. సో పీసీఓ ఉన్నంత మాత్రాన పిల్లలు అవ్వరు అని ఏం కాదు, బట్ దెన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం చూసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఒబీస్ ఉందనుకోండి, అంటే కొంచెం ఆన్ ద హయ్యర్ వెయిట్ ఉంది అనుకోండి, ఒక 5 to 10%, మీరు నమ్మరండి, ఒక 5 to 10% ఆఫ్ వెయిట్ కనుక లూజ్ అవుతే దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇస్ ట్రెమెండస్లీ మోర్ అన్నమాట. ఓకే, బికాస్ వెయిట్ లాస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ లైక్ ఓవులేషన్ మంచిగా అవుతుంది, దెన్ దేర్ సైకిల్స్ విల్ బికమ్ నార్మల్, విత్ విచ్ వీ కెన్ ట్రాక్ దేర్ ఓవులేషన్ ఇన్ అ బెటర్ వే, అండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది కనుక మనం చూసుకుంటే దెన్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. లైక్ పీసీఓ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అని ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే మ్యామ్, ఇంట్లో పూజలు ఉన్నా, లేదా ఏదన్నా శుభకార్యాలు చేస్తున్నా, పెళ్ళి ఉన్నా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా రిచువల్స్ ఉన్నా సరే, ఒక ఆ పిల్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నారు. రీసెంట్గానే ఆ పిల్ తీసుకొని చనిపోయారు అని చెప్పేసి న్యూస్ కూడా మనం వినడం జరిగింది. సో ఆ పిల్స్ అనేవి ఎంతవరకు సేఫ్, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలంటారు?
ఫస్ట్లీ ఐ షుడ్ బి సెయింగ్ దట్ ఏ దేవుడు కూడా అంటే పీరియడ్స్ ఉంటే నన్ను మొక్కద్దు, నన్ను ప్రే చేయొద్దు అని ఏ దేవుడు కూడా చెప్పడండి. ఐఎమ్ సారీ ఎవరి ఫీలింగ్స్ అయినా నేను హర్ట్ చేస్తే, బట్ పీరియడ్స్ ఉన్నంత మాత్రాన పూజలు చేయకూడదు అనేది నేను బిలీవ్ చేయను. బట్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ దిస్, ఎంత అవసరం అయితే తప్ప టాబ్లెట్స్ తీసుకోకూడదు. దట్ టు అండర్ డాక్టర్ సూపర్విజనే తీసుకోవాలి. ఎవరో కాదండి, లైక్ ఐ హ్యాడ్ మై ఫ్రెండ్, తను 10th స్టాండర్డ్లో పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ కోసం పిల్స్ తీసుకొని షీ లాస్ట్ హర్ లైఫ్. సో బికాజ్ అందరి బాడీ తీర్లు ఒకే రకంగా ఉండవు. ఓకే. అండ్ అందరి ఫ్యామిలీ హిస్టరీస్ ఒకే రకంగా ఉండవు. నాకుండే హెల్త్ ఇష్యూస్ నాకుండొచ్చు, మీకుండే హెల్త్ ఇష్యూస్ మీకు ఉండొచ్చు. సో నాకు పడే మెడిసిన్ మీకు పడాలని రూల్ ఏం లేదు. సో ఇఫ్ ఎట్ ఆల్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే తప్పనిసరి పరిస్థితి అయితే గనక గో కన్సల్ట్ ఏ డాక్టర్, టేక్ టాబ్లెట్స్. ఏదో ఫ్రెండ్ చెప్పారు లేకపోతే మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆ పిల్స్ తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ అండి. ఓకే. ఓకే. అండ్ ఏదైనా ఎనీథింగ్ అగేన్స్ట్ నేచర్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. నేచర్ ఒకటి ఇచ్చిందండి, సో వై షుడ్ వి గో అగేన్స్ట్ దాట్? ఓకే. ఎంత అవసరమైతే పీరియడ్స్ లో ఉన్నప్పుడు దేవుడు కూర్చోవద్దు అని అయితే చెప్పలేదు కదా. యా ఎగ్జాక్ట్లీ. నేను నమ్మనండి ఇది. నేనైతే పర్సనల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. సో ఒకవేళ కనుక ఇన్ఎవిటబుల్ అనుకుంటే, తీసుకోక తప్పదు అనుకుంటే, యా డెఫినెట్లీ మేబీ యూ కెన్ గో కన్సల్ట్ ఏ డాక్టర్. అండ్ ట్రిప్స్ ఉన్నాయని చెప్పి చిన్న చిన్న వాటికి ఎస్పెషల్లీ మదర్స్ కూడా అండి, అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 7th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు, వాళ్ళ మదర్స్ వచ్చేసి మేడం మా పాప తిరుపతి ట్రిప్ ఉంది, టాబ్లెట్స్ ఇవ్వండి అంటే ఐ ఫీల్ సో సర్ప్రైజ్డ్. ఎందుకమ్మా మరి పీరియడ్స్ అయ్యాకే తీసుకెళ్ళొచ్చు కదా, ఒకవేళ అంత ఇది ఉండండి. లేదు మేడం బుకింగ్స్ అయిపోయినాయి అంటారు. ఓకే. ఆలోచించుకోవాలి, పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి. చిన్నపిల్లలు కదా, టాబ్లెట్స్ అప్పుడు బానే ఉంటుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. సో నాకు అసలు మీ జర్నీ అనేది, ఈ డాక్టర్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలని అనమాట. బికాస్ మీరు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి డెఫినెట్గా 100% యూజ్ అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? సో మై జర్నీ అండి, మై పేరెంట్స్ ఆర్ బోత్ టీచర్స్. I come from a very, very normal middle class family. And when I was in 5th grade, my father met with an accident. Okay. It was a major accident. And we have been to many places. Appudu aa time lo anta idi ledhu kadandi. I was in my 5th grade ante this was in 1995. He had a major accident, lorry accident ayindi. He lost his right limb completely, nerves ani cut అయిపోయాయి అన్నమాట. అప్పట్లో ఇంత సైన్స్ టెక్నాలజీ కూడా లేదు. We had been to AIIMS, డాక్టర్ల చుట్టూ తిరిగి ఎయిమ్స్, నిమ్స్, దెన్ అబ్రాడ్ కూడా ఇంగ్లాండ్ తీసుకెళ్ళి వీ హ్యాడ్ డన్ అవర్ బెస్ట్. దట్ వాజ్ వెన్ ఐ ప్రామిస్డ్ మై ఫాదర్, నానా ఐ విల్ బికమ్ అ డాక్టర్ అండ్ ఐ విల్ డూ సంథింగ్ అని చెప్పి. అంతే, అది అట్లా మైండ్లో ఉండిపోయింది. అండ్ హియర్ ఐ యామ్. దట్స్ ఇట్. సో మీకు స్టేట్ లెవెల్లో అప్రిషియేషన్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ కానివ్వండి, ఇలా చాలా వచ్చాయని విన్నాం మ్యామ్. సో వాటి గురించి మాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? సో డ్యూరింగ్ మై గ్రోయింగ్ ఇయర్స్ అండి, వీ వర్ ఆల్వేస్ టాట్ ఓన్లీ వన్ థింగ్, లైక్ వాట్ యూ టేక్ ఫ్రమ్ ద సొసైటీ యూ హ్యావ్ టు పే బ్యాక్ ఇట్ టు ద సొసైటీ. సో నా పీజీ అయిపోయిన తర్వాతకి మా టైంలో ఎస్ఆర్షిప్, సీనియర్ రెసిడెన్సీ అని ఉండేది. I was posted in a very small village where there were not many health facilities and all. This was back in 10 years back అనుకోండి. So it happened so that ఆ పర్టికులర్ ఏరియాలో అసలు డాక్టర్స్ వెళ్ళడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. I was given posting అక్కడ. I asked my parents, I was married ఇంకా అప్పటికి. My husband was also like వెళ్ళు చెయ్యి అని చెప్పేసి. I had the choice of coming to the city, సిటీలో చేసుకోవడానికి, but I wanted to work there because this is what my upbringing was. సో వెళ్ళాను, చేస్తూ ఉన్నాను. అంటే డాక్టర్ వస్తారు అనే నమ్మకం వచ్చింది అక్కడ పేషెంట్స్కి. ఐ హావ్ సీన్ దట్ మెనీ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ సఫరింగ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల. అండ్ లక్కీలీ అప్పటి కలెక్టర్ వాజ్ వెరీ సపోర్టివ్, ఆకునూరి మురళి గారు అని చెప్పేసి. హీ వాజ్ ఫార్మర్ కలెక్టర్ ఆఫ్ జయశంకర్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్. ఓకే. సో వన్ డే లైక్ వీ హ్యాడ్ కేసెస్ బ్యాక్ టు బ్యాక్. ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ ఓటీ అండి, చాలా చిన్న ఓటీ. పవర్ సప్లై ఉండేది కాదు, ఏముండేది కాదు. అండ్ కొంచెం ఉడుకు రక్తం కూడా కదా అప్పుడు. సో ఒక్కరోజు 12 కేసెస్ చేసాము. చేసేసరికి నాకు చేసినప్పుడు తెలీదు.
సిజేరియన్స్, నార్మల్స్ అన్ని కలిపి ఐ వాజ్ ఓన్లీ డాక్టర్. ఓకే, వన్ డేలో అండ్ లైక్ ఐ డింట్ ఈవెన్ నో దట్ అంటే ఇది చాలా ఎక్కువ చేసేస్తున్నాను అన్నట్టు కూడా నేను రియలైజ్ కూడా కాలేదు. బికాస్ ఐ వాజ్ క్వైట్ వెరీ యంగ్. ఒకటి ఏదో చేసేయాలి అనేది ఉంటుంది కదా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బికేమ్ ఏ న్యూస్. తర్వాత అసెంబ్లీలో నా గురించి మాట్లాడి పేపర్లలో వచ్చి ఇంటర్వ్యూస్ అని ఐ వాజ్ షాక్డ్. లైక్ ఇదేంటి ఇంత దాంట్లో ఏముంది అని. బికాస్ మై నేను పీజీ చేసిన ప్లేస్ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఐ హావ్ డన్ మై యూజీ అండ్ పీజీ బోత్ ఫ్రమ్ కేఎంసీ. సో వీ యూజువల్లీ యూస్ టు హ్యావ్ నంబర్ ఆఫ్ కేసెస్, చాలా కేసెస్ చేసేవాళ్ళం. దాంట్లో ఏముంది అనుకున్నాను. బట్ ఆ ఊర్లో అక్కడ చేయడం అది చాలా గ్రేట్ అన్నట్టుగా దెన్ వీ కేమ్ టు నో దట్ ఈస్ హౌ అలా అయిందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎన్ని ఆపరేషన్స్ చేశారు, సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ అయ్యారు. సో చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు మ్యామ్. ఈవెన్ ప్రెగ్నెంట్ అయిన లేడీస్ ఓకే, కానీ ప్రెగ్నెంట్ కాని వాళ్ళు, లేట్ అవుతుంది అనుకునే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు వాళ్ళకి ఇచ్చే మోరల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? మై గాడ్, దట్ ఈస్ ప్యాథటిక్ అండి. అంటే ప్రెగ్నెన్సీ ఆబ్స్టెట్రిక్స్ ఒక ఎత్తు అయితే సబ్ఫర్టిలిటీ, లైక్ ఇన్ఫర్టిలిటీ అనడం ఎందుకు, అది దట్ ఈస్ నాట్ ద రైట్ టర్మ్ యాక్చువల్లీ. సబ్ఫర్టిలిటీ అంటాము. సో పిల్లలు అవ్వట్లేదు అనేసరికి సొసైటీ వాళ్ళని ఏదో ఒక క్రిమినల్ని చూసినట్టు చూస్తుందండి. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ నేను పేషెంట్స్ని చూసే చెప్పట్లేదు. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ మై క్లోజెస్ట్ ఆఫ్ ద సర్కిల్స్ ఆల్సో. పిల్లలు అవ్వట్లేదు, దెర్ ఇస్ దిస్ వన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి పూజలకి రానివ్వకపోవడము, దాని తర్వాత అక్షింతలు వేయనివ్వకపోవడము, అసలు ఎదురుపడద్దు అనడం. దిస్ ఈజ్ ఆల్ సోషల్ టాబూ అండి, విచ్ ఐ డోంట్ అగ్రీ ఎట్ ఆల్ విత్. ఎందుకు పిల్లలు ఉంటేనే లైఫ్ అంటే కంప్లీట్ అన్నట్టు. శ్రీమంతాలకు కూడా దేనికి పిలువరు. దట్ ఈస్ వాట్ దట్ హ్యాస్ షేకెన్ మీ అ లాట్. లైక్ చెప్పాను కదా, దెర్ ఈస్ వన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి. అసలు ఎందుకు అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదు అంటే అది ఓన్లీ అమ్మాయిదే ఫాల్టా, అబ్బాయిదేం ఫాల్ట్ కాదా అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. దట్ ఈస్ వెన్ లైక్ ఐ థాట్ ఐ షుడ్ గో ఇన్ టు ఇన్ఫర్టిలిటీ ఆల్సో చేసి ఐ నీడ్ టు సర్వ్ దిస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఆల్సో అన్నట్టుగా అనుకొని దిస్ జర్నీ స్టార్టెడ్. బట్ దెన్ సోషల్ టెబూ చాలా ఉందండి. అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది అని అంటే ఓన్లీ లేడీదే ప్రాబ్లం, మగవాళ్ళలో అసలు ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు అంతా బాగానే ఉన్నట్టు మందే తప్పు అన్నట్టుగా వస్తుంది. సో దట్ ఈస్ నాట్ రైట్ అని నా ఫీలింగ్. అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మ్యామ్, అసలు ఈ మెయిల్లో ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళలో ఏదన్నా ఫాల్ట్ ఉంది అని తెలిసినప్పుడు, చాలా మైన్యూట్ ఫాల్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు? సో యాక్చువల్గా అండి, పిల్లలు అవ్వకపోవడానికి ఫర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ సబ్ఫర్టిలిటీ, if the female cause is like 30 to 40%, men also account to the equal percentage. అంటే men fault కూడా 30 to 40% ఉంటుంది. అండ్ మిక్స్డ్ కాసెస్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళిద్దరిలో కూడా ఫాల్ట్ ఉండొచ్చు, అదొక 20% ఉంటుంది. సో మెన్కి వచ్చేసి ఒక్కటే టెస్ట్ అండి, బేసిక్ టెస్ట్, సీమెన్ అనాలిసిస్, అంటే వీర్య కణాల పరీక్ష. అది చేసుకోమంటేనే తల కిందులైపోతా ఉంటారు. కానీ లేడీస్ మాత్రం పాపం బ్లడ్ టెస్ట్లు చేసుకుంటారు, స్కాన్లు చేసుకుంటారు. పెల్విక్ స్కాన్ అండి, ఎంత డిస్కంఫర్ట్ ఉంటుంది. దట్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేస్తాము, పీరియడ్స్ లో ఉన్నప్పుడు సెకండ్ డే లో ఉన్నప్పుడు చేస్తాము. దట్ విల్ బి క్వైట్ వెరీ మచ్ డిస్కంఫర్ట్ అండి. బట్ దెన్ చేసుకుంటారు పాపం. అమ్మ ఇది నీకు అవసరం అంటే చేసుకుంటారు. మెన్ మట్టుకు బాబు ఒక్క శాంపుల్ ఇచ్చేసి వెళ్ళు నాన్న అంటే అస్సలు, అంటే దే ఫీల్ యాజ్ ఇఫ్ అంటే నేను ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నట్టు, ఎవరు హర్ట్ అవ్వకూడదు ఇక్కడ. బట్ ఏదో వాళ్ళ పొటెన్షియల్ టెస్ట్ చేస్తుండే, అంటే నన్ను అడుగుతారా, నన్ను క్వశ్చన్ చేస్తారా అన్నట్టుగా. ఐ థింక్ దట్ హ్యాస్ టు చేంజ్ అండి. మరి మీరు ఆ ఒక్క విషయంలోనే మీరు అలా ఫీల్ అయితే సొసైటీ అంతా కూడా ఆడపిల్లల్ని రౌండ్ అప్ చేసి ప్రతి నిమిషం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? ఎగ్జాక్ట్లీ అండి. పాపం చాలా మంది అమ్మాయిలు అయితే కొంతమంది లైక్ హస్బెండ్స్ రారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ అనగానే అసలు వాళ్ళు రారు. హాస్పిటల్ ప్రెమిసెస్ లో కనబడి ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తారేమో అని వాళ్ళకు ఒక సిగ్గు ఉంటుంది, ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ వచ్చినా కూడా ఇఫ్ ఎట్ ఆల్ లోపలికి పిలిచి కౌన్సిలింగ్ చేద్దామన్నా కూడా దే డోంట్ వాంట్ టు ఫేస్ ద డాక్టర్. ఇంకా బుజ్జగించి బాబు సిమెంట్ టెస్ట్ ఒకసారి చేసుకుని అన్న, మీ అమ్మి మిస్సెస్ ఇన్ని చేసుకుంది కదా నువ్వు ఒక్కటి చేసుకో అని సీమెన్ అనాలిసిస్ చేసి, కర్మగాలి అనాలిసిస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందే అనుకోండి, ఇంకా చచ్చామే. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ద వే దే టేక్ ఇట్, there is a way we explain it to them అండి. there are కొంతమంది 50% ఇప్పుడు మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, ఎడ్యుకేషన్ కొంచెం అర్థం చేసుకొని దే ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్
మూవ్ ఫార్వర్డ్ విత్ ద ట్రీట్మెంట్. కొంతమంది మాత్రం అస్సలు దే వెరీ రిలక్టెంట్ అండి. అంటే మేల్ ఫ్యాక్టర్ చాలా చూస్తుంటాం, నాట్ ఓన్లీ సిటీస్లోనే అని కాదు, ఈవెన్ ఎక్కడైనా సరే చిన్న చిన్న ఊర్లలో కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్. అది అక్నాలెడ్జ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ మంచికే కదండి. ఓన్లీ అమ్మాయి ఒక్కతే మందులు మింగుకుంటూ ఇంజెక్షన్స్ తీసుకుంటూ పోతే అవ్వదు కదా. నెక్స్ట్ నుంచి వీళ్ళకి కూడా ఇవ్వాలి మేము, అవే మెడిసిన్స్ ఇవ్వాలి, అవే ఇంజెక్షన్స్ ఇవ్వాలి, అవే టెస్ట్లు చేయాలి, చేయించుకోను అంటే గుంజి మరి తీసుకొచ్చి ఒక్కటే టెస్ట్ అండి. వాళ్ళని చేసుకోమనేది ఒకే ఒక పరీక్ష, ఒక శాంపుల్ తీసి ఇవ్వడానికి, ఇవ్వమని చెప్పడానికి వాళ్ళకి అమ్మో సిమెంట్ టెస్టా మళ్ళీ ఇస్తాను, నాకు మొన్ననే జ్వరం వచ్చింది, వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఉంటాయి. మేడం మొన్ననే జ్వరం వచ్చింది మేడం, మేడం నిన్ననే పార్టీ అయింది మేడం, జస్ట్ టు అవాయిడ్ అనమాట. అది అర్థమైపోతా ఉంటది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాసెస్ లో నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి ఎందుకు భయం? భయం, అవును. భయం అంటే ఏంటంటే నన్ను అంటారా, నా మొగతనం క్వశ్చన్ చేస్తారా అనే ఇది కూడా కాకుండా, ఇది ఒక ఎత్తు అయితే అబ్బాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ 100% ఉంటుంది. అది కరెక్టేనా? అబ్బాయిల పేరెంట్స్ ఎట్లా ఉంటారు తెలుసా అండి, కోడల్ని పట్టుకొని వస్తారు. పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు అత్తగారు వస్తారు. ఓకే ఓకే, అత్తగారు ఎందుకు వస్తుందో అర్థం కాదు. బికాస్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్, వెరీ సెన్సిటివ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఆస్క్ ద పార్ట్నర్స్. వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఎన్నిసార్లు కలిసి ఉంటారు, ఆర్ యూ బోత్ హ్యాపీ టుగెదర్ ఫిజికల్ గా, ఇవన్నీ అడుగుతాము. అత్త అక్కడే కూర్చుంటది. మేము అంటాం, అమ్మ మీరు ఎందుకమ్మా బయటికి వెళ్ళండి, లేదు లేదు మా వాడికి ఏం లేదు. ఓకే అంటే ఇప్పుడు ఇద్దరు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళిద్దరికే కదా తెలిసేది. సో ఇఫ్ యూ ప్రొవైడ్ దెమ్ సర్టన్ అట్మాస్ఫియర్ టు ఆస్క్ దెమ్, లైక్ యూనో ఇద్దరినే కూర్చోబెట్టి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టుగా చేసి అడిగితే దే విల్ డెఫినెట్లీ ఓపెన్ అప్ అండి. చెప్తారు, అడిగే పద్ధతిలో అడిగితే చెప్తారు, దానికి ట్రీట్మెంట్ రాస్తాము. అండ్ యాజ్ డాక్టర్స్ వీఆర్ దేర్ టు గైడ్ దెమ్, నాట్ జడ్జ్ దెమ్. మా పని అది కాదు. ఓకే, సో అమ్మ మీరు బయటికి వెళ్ళినట్టు అస్సలే వెళ్ళరండి అత్తగారులు. ఆమెకే ప్రాబ్లం ఉంది, ఆమెకు పెళ్ళికి ముందు నీటి బుడగలు ఉన్నాయి, ఆమెకు అది ఉంది, ఆమెకి ఇది ఉంది, మావాడు బాగానే ఉన్నాడు, మావాడికి ఏం అలవాట్లు లేవు, మావాడు అంతా బాగానే ఉన్నాడు, ఈమెకే ప్రాబ్లం ఉంది, ఫస్ట్ ఆమెకే ట్రీట్మెంట్ ఇయ్యి, ఇట్లానే చెప్తారు. నేను అంటే అక్కడ పెరిఫరీలో కూడా చేస్తాను కదా, అమ్మ మా కోడలికే ట్రీట్మెంట్ ఇవ్వు, మావాడికి ఏం లేదు, మందులు మావాడికి పడవు అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మందులు పడవ కానీ కోడలికి మాత్రం అన్ని టెస్టులు, అన్ని సిజేరియన్ కావచ్చు, నార్మల్ కావచ్చు, ఆ స్టిచెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మాత్రం కోడలు మాత్రం బేర్ చేస్తుంది. చేయాలి. మళ్ళీ అదే అత్తగారు వాళ్ళ కూతుర్ని ఎంత సుకుమారంగా చూసుకుంటారండి. అది ఉంటుంది. ఎంత జెండర్ బయాస్ మేడం, అసలు జెండర్ బయాస్ ఉంటదండి. ఇట్ ఇస్ స్టిల్ దేర్. కొంతమందిలో అత్తగారులను పక్కన పెట్టేస్తే కొంతమందిలో హస్బెండ్స్ కోపిస్ట్లు ఉండొచ్చు, కొంతమంది చాలా ప్యాంపర్డ్ చేయొచ్చు వాళ్ళ వైఫ్ని. పోన్లే ఫ్యామిలీ అంతా నీకు ఎగనెస్ట్ గా ఉన్నా, నేను నీకున్నాను అని చెప్పి ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటాను. అలాంటి కేసెస్ మీకేమైనా ఎదురయ్యాయి? యా డెఫినెట్లీ అండి. ఐ హ్యాడ్ ఎ పేషెంట్ హూ వాజ్ లైక్, పాపం దే ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ కపుల్ అనమాట. 5 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వాళ్ళకి. సో ఫార్ ఒక కపుల్ ఎంత ముద్దుగా ఉన్నారండి చూడడానికి, అనుకున్నాను ఎంత చక్కగా ఉన్నారు అనుకున్నాను. పాపం ప్రాబ్లం ఏంటి అని అంటే, జస్ట్ బికాజ్ వైఫ్ వాజ్ హ్యావింగ్ దిస్ ఫియర్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అనమాట, డిస్పెరూనియా అంటారు దాన్ని. సో దే నెవర్ హ్యాడ్ సెక్స్. లవ్ మ్యారేజ్, మళ్ళీ లవ్ మ్యారేజ్, దే నెవర్ హ్యాడ్ సెక్స్. అతను వచ్చేసి, మేడం ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై వైఫ్, పర్లేదు మాకు IUI చేసేసేయండి, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై వైఫ్ ఇన్ దాట్ వే, IUI చేసేయండి మేడం, నా వైఫ్ నొప్పి పడడం నేను చూడలేను. ఐ ట్రై టు కౌన్సిల్ దెమ్, అంటే అతని లవ్ వాళ్ళ వైఫ్ మీద ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసారు. అంటే దేవుడు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అని చెప్పేసి, లేదు నాన్న ఇట్లా కాదు, అంటే మ్యారేజ్ అంటే ఓన్లీ కిడ్సే కాదు కదా, యూ హ్యావ్ టు, యువర్ ఇంటిమసీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సెక్స్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ కదా. It will increase your love towards each other. It is not just the అది కాదు కదా. అనేసరికి ఎంత ట్రై చేసినా కూడా హీ నెవర్ గాట్ లైక్ కన్విన్స్డ్. హీ వాజ్ లైక్, లేదు మేడం IUI చేసేయండి పర్లేదు, ఒక్క పాపనో బాబునో కానిచ్చేద్దాం మేడం, తర్వాతకి మేము ఇది చేస్తామంటే కౌన్సిల్ చేసి, లేదు నాన్న ఇలా ఉండండి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి within 2 months షీ కన్సీవ్డ్. ఆఫ్టర్ 5 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, నో ట్రీట్మెంట్, నథింగ్. ఓకే, అలా కూడా మంచి హస్బెండ్స్ కూడా ఉంటారు, ఓవర్ట్లీ మంచి హస్బెండ్స్ కూడా ఉంటారు. ఓకే, సో పాంపరింగ్ ఎక్కువైపోయి, ఆ క్యూట్నెస్ ఎక్కువైపోయి ఉంటారండి. ఓకే, సో ఇలా కాకుండా కొంతమంది IVF చేయించుకుంటారు అండ్ IUI, రైట్? సో ఇలాంటి కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తారు? సో బేసికలీ వీ షుడ్ నో దెర్ ఆర్ 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఒకటి OITI,
అంటే ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్. ఇది స్టెప్ నెంబర్ 1. సెకండ్ స్టెప్ వచ్చేసి IUI విచ్ ఇస్ ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. థర్డ్ వచ్చేసి IVF ICSI ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో OITI ఇస్ బేసిక్గా ట్యాబ్లెట్స్ ఇచ్చేసి ఫలానా టైంలో కలిసి ఉండండి అమ్మా అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే మానిటర్ చేస్తూ ఉంటాం 10th డే 12th డే 14th డే. IUI అంటే ఎగ్ వచ్చేటట్టుగా చేసి ఆ టైంలో రిలేషన్లో ఉండమని చెప్పకుండా హస్బెండ్ స్పర్మ్ తీసి లోపలికి వేయడం. ఓకే. ఇది ఒక 2 to 3 ఫెయిల్డ్ OITI సైకిల్స్ తర్వాత కానివ్వండి, మేల్ ఫ్యాక్టర్ ఉన్నా కానివ్వండి, అలాంటి కండిషన్స్లో IUI చెప్తాం. అండ్ IUI కూడా ఫెయిల్ అవుతుంది మల్టిపుల్ టైమ్స్ అంటే దెన్ వీ సజెస్ట్ ద కపుల్ టు గో ఫర్ IVF ICSI. ఓకే. ICSI అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, వేరిన్ వైఫ్కి ఇంజెక్షన్స్ ఇస్తాము ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తెప్పించడానికి. అండ్ ఒక రోజు ట్రిగర్ ఇచ్చేసి ఎగ్స్ని బయటికి రిట్రీవ్ చేసి వాటిని ల్యాబ్లో అండర్ మైక్రోస్కోప్ ఫర్టిలైజ్ చేస్తాం. ఓకే. అంటే బాడీ లోపల న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని మిమిక్ చేస్తూ బయట చేసి దెన్ వీ మేక్ ఎంబ్రియోస్. ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి కుదిరితే ఆ సైకిల్, కుదరకపోతే ఆ నెక్స్ట్ సైకిల్కి మనము తిరిగి యూట్రస్లోకి పంపిస్తాం. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు ఒకప్పుడు మదర్స్ ఎలా ఉండేవాళ్ళంటే 10 మందిని 15 మందిని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఇలాంటి టెస్ట్లు ఏమీ లేవు, డిజిటల్ పరంగా ఇంత అవేర్నెస్ లేదు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు బాగుండేది. కానీ నవ్వేడేస్ ఇప్పుడు సిటీలోనే కాకుండా విలేజ్లో కూడా ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళకి అన్నీ న్యాచురల్గానే దొరుకుతాయి, న్యాచురల్ రీసోర్సెస్ అనేవి చాలా ప్యూర్గా ఉంటాయి. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అలా కాదు, ఎక్కువ కల్తీ అవ్వచ్చు ఈవెన్ ఫుడ్ విషయంలో మాట్లాడితే. కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అంటే సిటీ కానివ్వండి, టౌన్స్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి. యా, నేను 2 types ఆఫ్ పాపులేషన్స్ని చూసానండి. అటు విలేజెస్ పరంగా చూసాను, ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఎలాగా అంటే సెడెంటరీగా ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్స్ ముందు వర్క్ చేయడం ఒకటి, ఈ ట్రాఫిక్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, జంక్ ఫుడ్స్ ఒకటి. విలేజెస్లో చెప్పాలండి, విలేజెస్లో ఎలా ఉంటుంది అని అంటే కంపారిజన్స్ ఎక్కువ ఉంటాయి. కంపారిజన్స్ అంటే వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఎందుకు లేదంటే ఇప్పుడు మీరు అన్నారు కదా న్యాచురల్గా దొరుకుతాయి అని చెప్పేసి, ఎక్కువ శాతం అక్కడ కూడా అడల్టరేటెడే ఉంటుందండి. న్యాచురల్గా దొరికేది చాలా తగ్గిపోయింది, ఆర్గానిక్గా మనకి ఏది దొరకట్లేదు. విలేజెస్లో కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ అడల్టరేటెడ్. సో వీళ్ళల్లో ఎంత ఇన్ఫర్టిలిటీలో ఉందో వాళ్ళల్లో కూడా అంతే ఇన్ఫర్టిలిటీ ఉంది, రూరల్ సైడ్ కూడా. అండ్ సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఇప్పుడు వీళ్ళు ఎలాగో బికాస్ ఆఫ్ వర్క్, జాబ్, ఇంట్లో పనులు అవి చేసుకోవడానికి కుదరదు. విలేజెస్లో చేసుకుంటారు, వర్క్స్ అన్నీ చేసుకుంటారు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళలో కూడా పక్కింట్లో వాళ్ళకి వాషింగ్ మిషన్ పెట్టారు, మాకెందుకు పెట్టలేదు, ఇలాంటి కంపారిజన్స్ వస్తాయి అన్నమాట. పని చేసే ఇది తగ్గిపోయిందండి. మేబీ మన మదర్ జనరేషన్ వరకు ఉండింది అది. ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు అంతకేం పని చేయట్లేదండి. ఓకే. సో న్యాచురల్ బర్త్ అవ్వాలి అని అంటే అసలు ఎలాంటి ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలి? సో ఫర్ ఎనీథింగ్ అండి, అంటే న్యాచురల్ బర్త్ అనేది అది చాలా ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు అంతా కూడా న్యాచురల్గానే జరిగిపోయేది, కాదనట్లేదు. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు ఇట్ అండి. ఇందాక చెప్పినట్టుగా వెనకటి కాలంలో అన్ని పనులు లాస్ట్ మినిట్ వరకు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అది జరగట్లేదు. అండ్ డైట్ పరంగా అప్పట్లో అంతా ఆర్గానిక్గా దొరికేది, ఇప్పుడు కంప్లీట్లీ అడల్టరేటెడ్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిగారింటికి వెళ్ళారండి, డెలివరీ కోసం పంపిస్తారు కదా, అత్తగారు ఉండేసి ఏమంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది నార్మల్ డెలివరీ కోసము, సిజేరియన్కి డబ్బులు పెట్టుకోలేక, ఇలాంటి కంపారిజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదొక ఫ్యాన్సీ ఇదైపోయింది తప్ప విలేజెస్లో కూడా నార్మల్ డెలివరీస్ అయ్యే వాళ్ళు తక్కువ మందే ఉంటున్నారు. నా కూతురు నొప్పులు తీయలేదు, మేం పొరపాటున కౌన్సిల్ చేసి అమ్మ అంత దారి బాగానే ఉంది, దారి తెరుచుకుంది, ఇంకొక 24 గంటలు అయితే నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఎస్పెషలీ ఫస్ట్ టైం మదర్స్లో, ప్రైమీ అంటాము. అలా చెప్తే వీళ్ళు ఎలా ఉంటారంటే అమ్మో నా కూతురు నొప్పులు తీయదమ్మా, అసలుకే తీయదు. లేదు అంటే అమ్మో వాళ్ళ అత్తగారు వాళ్ళు ఒప్పుకోరమ్మా, అసలుకే ఒప్పుకోరు అంటారు. ఎందుకు న్యాచురల్గా అయితే అందరికీ మంచిదే కదా, హెల్త్ కూడా మంచిదే కదా. మైండ్ సెట్స్ అలా ఉన్నాయండి, అంటే అవేర్నెస్ లేక. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ద కోమార్బిడ్ కండిషన్స్,
ఓల్డర్ జనరేషన్స్లో ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఒక కండిషన్ ఉండొచ్చు, షుగర్స్ వచ్చే ఒక కండిషన్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీలో చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో మేబీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ప్రెగ్నెన్సీ అంటే ఇట్ ఈస్ బికమ్ లైక్ ఇట్ క్యాన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ కండిషన్స్. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కోసారి ఇట్ విల్ బి ద డాక్టర్స్ కాల్ టు వెదర్ to allow the patient for a normal natural birth or to take a call to do a C-section. ఓకే. It depends on health conditions also. మ్యామ్ ఇంకొకటి థింగ్ ఏంటి అంటే, ఇక్కడ పిల్లలు పుట్టట్లేదు, ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నాం రా అంటే, దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఈ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీపీ పిల్స్ చాలా విపరీతంగా యూజ్ చేసేస్తున్నారు. ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే యూజ్ చేసేస్తున్నారు. ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు. ఇప్పుడైతే 15 years దాటిందా, అవగాహన వచ్చిందా, పిల్స్ కి ప్రిఫర్ చేసేస్తున్నారు. సో అవి ఎంత వరకు కరెక్ట్ అంటారు? మన హెల్త్ కి ఎలాంటి హార్మ్ చేస్తాయి? This is been bothering me ever since అండి. The reason is being అస్సలు ప్రాపర్ చెక్ ఉండట్లేదండి మెడికల్ షాప్స్ పైన. ఎంటీపీ పిల్స్ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అండ్ పిల్లలలో కూడా ఇవాళ రేపు ఈ ఎడ్యుకేషన్ అవి ఇవి అంటే ఓవర్ ఎడ్యుకేషన్ అయిపోయి అన్ని అడ్డదారులు తొక్కడము, దాంతో ఇలా అన్సేఫ్ ప్రాక్టీసెస్తోని గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ బీట్ గోయింగ్ అండ్ గెటింగ్ ద పిల్స్ అవి వాడడం వల్ల that could be life threatening also. And I myself have handled many cases which were tablets వేసుకొని సగం లోపల ఉండిపోయి బ్లీడింగ్తోని, విపరీతమైన బ్లీడింగ్తోని సెప్సిస్లోకి వెళ్ళి అలా వచ్చే కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. ఒకవేళ జరిగింది మిస్టేక్, అలానే చేసేయండి మిస్టేక్స్ అని కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ, పేరెంట్స్లో ఒకరికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళి యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్, టేక్ డాక్టర్ సపోర్ట్, get it terminated, and whatever you do it in the right way. Okay. And when it comes to married couples andi, think twice before you abort, బికాస్ తర్వాత వీళ్ళే రిపెంట్ అవుతారు. చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, మేడం పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు వద్దనుకున్నాం, అప్పుడే వద్దు అనుకున్నాము, అప్పుడే వద్దు అనుకుంటే అప్పుడే కాంట్రసెప్షన్ వాడుంటే అయిపోయేది కదా. అంతే కదా, వద్దు అనుకుంటే మీరు కాంట్రసెప్షన్ అవి వాడరు, ప్రెగ్నెన్సీ వస్తుంది, టాబ్లెట్స్ వేసుకుంటారు. అప్పుడు వద్దనుకున్నాం మేడం, టాబ్లెట్స్ వేసుకున్నాము, ఇప్పుడు కావాలి అనుకుంటున్నాము, అవ్వట్లేదు. ఓకే. సో వాట్ ఎవర్ యూ డూ, థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ ఇట్ అనేది నా ఒపీనియన్ అండి. అంటే మ్యామ్ ఇట్లా టాబ్లెట్స్ కావాలి అని చెప్పేసి ఈజీగా ఫార్మసీస్కి వెళ్ళి అడిగేటప్పుడు ప్రిస్క్రిప్షన్ లేదా మేము ఇవ్వము అని చెప్పి ఈ ఫార్మసీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అండ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అసలు? ఐడియల్గా అయితే అంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి, బట్ ఎంతమంది ఫాలో చేస్తున్నారండి? నో వన్ ఈస్ ఫాలోయింగ్ దట్. చిన్న పిల్లలండి, టీనేజ్ పిల్లలు, ఆ అమ్మాయి పాపం తను ఇట్లా అయింది, పీరియడ్ స్కిప్ అయింది అని ఎవరికి చెప్తుంది? భయపడి ఆ అబ్బాయికే చెప్తుంది. వాడెళ్ళి ఎక్కడో తీసుకొస్తాడు టాబ్లెట్స్ అని తీసుకొచ్చి ఇస్తాడు, ఇట్లా వేసుకోవాలంట అని చెప్పేసి. ఆర్ఎంపీస్ అండి, ఆర్ఎంపీస్ అని చెప్పేసి ఉంటారనమాట. సో హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్, క్వాక్స్ అంటారు యాక్చువల్గా, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్. దే దెమ్సెల్ఫ్ గివ్ పిల్స్, అంటే దానికంటే ఒక 10 times ఎక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు, ఎందుకంటే వీళ్ళ డెస్పరేషన్ అట్లాంటిది పిల్లలది. సో దాన్ని యూటిలైజ్ ఎన్కాష్ చేసుకోవడానికి ఇష్టం ఉన్నంత ప్రైస్కి అమ్మేస్తారు. సరైన గైడెన్స్ ఇవ్వరు. నోట్లో నుంచి వేసుకోవాల్సిన టాబ్లెట్ కింద నుంచి పెట్టుకోమని చెప్తారు, కింద నుంచి పెట్టుకోమని నోట్లో వేసుకోమని చెప్తారు, అంత గందరగోళం చేసేస్తారు అనమాట టాబ్లెట్స్. దాంతో ఏమైపోతుందంటే ఇన్కంప్లీట్ అబార్షన్స్ తోని ల్యాండ్ అప్ అయ్యే కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుంటామండి. సో దానిపైన చాలా స్ట్రాంగ్ చెక్ ఉండాలి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ వెరీ డేంజరస్. ఓకే. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవుతున్నాయా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అవ్వద్దు అంటే ఐ వుడ్ సే దాట్, అంటే ఇందాక చెప్పాను, ఐ హ్యావ్ 2 kids, లైక్ I would say that right from puberty, right from the childhood itself, the diet, whatever ఉన్నంతలో కంప్లీట్గా మనమే పండించుకొని మనమే తినడం, that is impossible. But at least the least you can do as a parent is to avoid giving junk to your children. అంతవరకైతే మనం చేయొచ్చు కదా, we can do that. And dairy these days is adulterated and better to avoid dairy అనే చెప్తాను నేనైతే. ఓకే. అండ్ ఆ చిన్న ఏజ్ నుంచే యూ మేక్ దెమ్ హ్యాబిట్యుయేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే.
ఈవెన్చువల్లీ వన్స్ దే హిట్ దేర్ ప్యూబర్టీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్కి వాళ్ళు అలవాటు పడతారు. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఏదో మధ్యలో సడన్గా చేసి సడన్గా జిమ్కి వెళ్ళిపోయి అట్లా కాకుండా రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్ ఫార్మేటివ్ ఇయర్స్ నుంచే కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గైడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ వే దేర్ హెల్త్ విల్ బీ బెటర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. రిప్రొడక్టివ్ హెల్త్ కానివ్వండి, ఇప్పుడు అమ్మాయిలు కూడా మీరు గమనిస్తే చాలా చిన్న ఏజ్లో అవుతున్నారండి. 9.5 years, 7 years old, 8 years old అమ్మాయిలకి మెచ్యూర్ అవుతున్నారు, ప్యూబర్టీ హిట్ అవుతుంది. ఇదంతా ఎందుకండి? డ్యూరింగ్ ఆర్ జనరేషన్స్ ఇట్ వాస్ లైక్ 13-14 yearsకి వి హిట్ ఆర్ ప్యూబర్టీ. ఇప్పుడు చాలా వాళ్ళకి పాపం అసలు ప్యాడ్ ఎలా పెట్టుకోవాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు, ఆ పెయిన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలియదు. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కదా. సో ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్, ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది చాలా కామన్ థింగ్. కొంతమంది దాన్ని తీసుకుంటారు, కొంతమంది దాన్ని తీసుకోలేరు. ఆ పీరియడ్ టైం, ఆ పెయిన్ ఏదైతే వస్తుంది అని వాళ్ళు అనుకునేటప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. డేట్ రాకుండా యూస్ చేసే టాబ్లెట్స్ వేరు ఉన్నాయి, ఈ పెయిన్ కిల్లర్స్ కూడా వేరే ఉన్నాయి కదా మ్యామ్. అసలు ఆ టైంలో ఆ పెయిన్ కిల్లర్స్ అనేవి వేసుకోవడం మంచిదంటారా? అవి కూడా ఇన్ఫెర్టిలిటీకి ఏమన్నా? లేదండి, నాట్ ఎట్ ఆల్. పెయిన్ కిల్లర్స్ దే ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎనీథింగ్ దట్ ఈస్ ఓవర్ డన్ ఈజ్ నాట్ సేఫ్. ఓకే. కొంతమందికి చాలా సివియర్ పెయిన్ ఉంటుందండి. కుదిరినంత వరకు ఎనీ టాబ్లెట్, నాట్ జస్ట్ ఈ పెయిన్ కిల్లర్ అనే కాదు, కుదిరినంత వరకు జ్వరం వచ్చింది అనుకోండి, యూ ట్రై టు యూజ్ న్యాచురల్ టెక్నిక్స్ టు రెడ్యూస్ దాట్. ఓకే. ఒకవేళ ఫీవర్ ఉంటే స్పాంజింగ్ చేయడము, హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవడము, తగ్గట్లేదంటే టేక్ ఎ డోలో, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే. లైక్ వైజ్ కడుపు నొప్పి, నడుము నొప్పి, కాలు లాగడం ఇవన్నీ కామన్గా ఉంటుంది పీరియడ్స్ అప్పుడు. హాట్ బ్యాగ్ అప్లై చేసుకోవడము, లేకపోతే పోస్చర్ కొంచెం సైడ్కి తిరిగి పడుకోవడము, తర్వాత కొంచెం దగ్గర వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ కొద్దిగా పర్సనల్ టైం స్పెండ్ చేయడము, ఇలాంటివి చేయడం వలన వాళ్ళకి ఏంటి అని అంటే ఆ పెయిన్ అనేది యూజువల్గా తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం చాలా విపరీతంగా వచ్చేస్తుందండి పెయిన్. అలాంటప్పుడు టేకింగ్ పెయిన్ కిల్లర్ ఇట్ డస్ నాట్ డూ ఎనీ హార్మ్. అండ్ ఫ్యూచర్లో దానివల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని చెప్తున్నాను. సో మీ సైడ్ నుంచి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని వాళ్ళకి అందిస్తున్నారు? సో ఎట్ G1 Women and Fertility Care అండి, our first motto is to maintain transparency at a very, very reasonable and economical price for the patient అండి. బికాస్ దెర్ ఆర్ మెనీ సెంటర్స్ విచ్ మీ కూడా తెలిసే ఉంటుంది, వేర్ గెమేట్ మిక్సింగ్ అని, అది చాలా రీసెంట్గా కూడా న్యూస్లో వచ్చింది. కొంచెం అనెథికల్ ప్రాక్టీసెస్ చేసి అందరూ చేస్తున్నారని చెప్పను. దెర్ ఆర్ సెంటర్స్ వేర్ జస్ట్ టు పోర్ట్రే అ ఫాల్స్ పాజిటివ్ రేట్, దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీసెస్ విచ్ కెన్ ఇంక్లూడ్ గెమేట్ మిక్సింగ్ అండ్ ఆల్. సో మా దగ్గర మేమేం చేసామంటే వీ హ్యావ్ got something into our system which is called the RFID witnessing system, wherein సిస్టమే బార్ కోడ్ ఇచ్చేస్తుందండి. అంటే ఒక వైఫ్ గెమేట్కి ఒక పర్టికులర్ బార్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం బయట బట్టలు కొనుక్కుంటే ఒక ట్యాగ్ ఉంటుంది, అలాగే వీ ట్యాగ్ ద గెమేట్స్ అండ్ దెన్ వన్స్ వీ మేక్ ద ఎంబ్రియో అండ్ తిరిగి ఆ ఎంబ్రియోని ఆ లేడీ ఒక గర్భసంచిలో పెట్టినప్పుడు కూడా వాళ్ళకి చూపిస్తాం, ఆ కార్డ్స్ ఇచ్చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చేస్తాము. సో దట్ ఫ్యూచర్లో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెన్ యూజ్ ద కార్డ్, దే కెన్ కమ్ బ్యాక్ టు అస్, దే కెన్ క్వశ్చన్ అస్, ఇది మా గెమేటేనా కాదా, ఇది మా ఎంబ్రియోనా కాదా అని చెప్పేసి. సో యా వీ కెన్, బికాస్ అలాంటి చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి కదా, కాబట్టి సో వీ హ్యావ్ ఎన్ష్యూర్ దట్ అండ్ వీ ఆర్ trying to be as economical as possible to be available to all the common middle class, upper middle class, lower middle class people. So that is how it is. ఓకే. సో ఫైనల్గా ఒక ఉమెన్ తన హెల్త్ని కాపాడుకొని ఇన్ఫర్టిలిటీ నుంచి తప్పించుకొని పీసీఓడి అండ్ పీసీఓఎస్ని ప్రాపర్గా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, తన మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ స్ట్రెస్ డిప్రెషన్ నుంచి తను ఎలా దూరంగా ఉండాలి? అంటే నాట్ జస్ట్ పీసీఓ ఒక్కటే కాదండి, మనకి ఇన్ఫర్టిలిటీ రావడానికి చాలా మల్టిపుల్ అదర్ కాజెస్ ఉంటాయి. బీట్ ఎడినోమయోసిస్ కానివ్వండి, ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఫైబ్రాయిడ్ యూట్రస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇలా చాలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అండ్ వెన్ కమింగ్ టు స్ట్రెస్ అండ్ డిప్రెషన్, ఆల్ ఐ వుడ్ సే ఈజ్ యాజ్ ఉమెన్ వన్స్ మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరగడం స్టార్ట్ అయిన కొద్దీ వీ టెన్ టు లూజ్ అవర్ మీ టైం. మన మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ దట్ మీ టైం.
కంపల్సరీగా తీసుకోవాలి. నో మ్యాటర్ హౌ ఎవర్ బిజీ యూ ఆర్ విత్ యువర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అండ్ ఆల్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మీ టైం. కనీసం రోజుకు 1 గంట మన కోసం మనం కేటాయించుకోకపోతే ఆ స్ట్రెస్, డిప్రెషన్ పీక్ వెళ్ళిపోతాయి. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ బిగిన్స్. మనం సెల్ఫ్గా మనం బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. అండ్ అ ఉమెన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే. సో మీరు కపుల్స్కి కానివ్వండి, ఫ్యామిలీస్కి కానివ్వండి, ఫైనల్గా ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నారు? యా, డెఫినెట్లీ అండి. సో కపుల్స్ వెన్ ఇట్ కమ్స్ టు పిల్లలు అవ్వట్లేదు, ఒక 1 year పాటు ట్రై చేసి అయినా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే దెన్ దే హ్యావ్ టు సీ ద డాక్టర్. లెట్స్ సే ఇఫ్ ద కపుల్స్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 years, ఇఫ్ ద కపుల్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 32 years అనుకోండి, ఒక 6 months పాటు న్యాచురల్గా ట్రై చేసి అవ్వకపోతే దెన్ దే హ్యావ్ టు సీ ద డాక్టర్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మామూలుగా టెక్స్ట్ బుక్ సేయింగ్. ఎప్పుడైనా సరే పిల్లలు అవ్వలేదు అంటే నీది తప్పు, నీ దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకోవడం కంటే, ఇప్పుడు అంటారు కదా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో లైక్ వైజ్ బోత్ ద కపుల్ దే హ్యావ్ టు మీట్ ద డాక్టర్. ఒక వైఫ్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో ట్రీట్మెంట్ పైన, హస్బెండ్ కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించాలి, తను కూడా అంతే అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇద్దరు దే హ్యావ్ టు ట్రావెల్ ద జర్నీ టుగెదర్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్లీ కలిసి ఉండేది వాళ్ళిద్దరే, భార్యాభర్తే. అవును మ్యామ్. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు మళ్ళీ అప్పుడు వెళ్ళిపోతారు, పేరెంట్స్ అవుతారు, వాళ్ళు పేరెంట్స్ అవుతారు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద మ్యాన్ అండ్ ఉమెన్ హూ ఆర్ గోయింగ్ టు బి టుగెదర్ కదా. సో ఇఫ్ దే రియలైజ్ దట్ వన్ థింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ విత్ ఈచ్ అదర్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్, then that journey will become more memorable and they will be, their fertility rate will definitely increase. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, మేడం చెప్పిందంతా విన్నారు కదా. సో బీ కేర్ఫుల్ విత్ పెయిన్ కిల్లర్సే కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే ఐవీఎఫ్ అండ్ ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సేఫ్ అని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు కనుక మేడంతో మాట్లాడాలి, మేడంని కలవాలి అని అనుకుంటే నేను మేడం డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అవుతుంది అని అంటే వెంటనే వెళ్ళి మేడంని కలవండి. అండ్ దిస్ ఇస్ వాసవి ఆచార్య. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ని ఫాలో చేయడం అస్సలు మిస్ అవ్వద్దు.